కాపీ క్యాట్స్ అంటుంటారు. అంటే ఒకళ్ళదొకళ్ళు చూసి సినిమాల్లో చూస్తుంటాం. పాకిస్తాన్ బతుకే అంత. వాళ్ళ దగ్గర అద్భుతమైన సినీ పరిశ్రమ ఏమైనా ఉందా? నథింగ్. అద్భుతమైన టెలివిజన్ పరిశ్రమ ఏమైనా ఉందా? నథింగ్. నోట్లు కూడా మనకు చూసి కాపీ కొట్టుకుని ఎదవలు వాళ్ళు. తాజాగా నవాజ్ షరీఫ్ మళ్ళీ గెలిచాడు ఎంపీగా. గతంలో ప్రధానమంత్రిగా చేసి ఆ పైన దిగిపోయాక జైలు పాలు చేసి ఆయన్ని ఉరేయడానికి సిద్ధపడి ఆ తర్వాత ఆయన హాస్పిటల్ పేరుతో బ్రిటన్లో ఉండి ఇప్పుడు సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ని దించడానికి నవాజ్ షరీఫ్ అవసరమైంది కాబట్టి ఆ నవాజ్ షరీఫ్ని వెనక్కి తీసుకొచ్చి పెడితే అప్పటికి రిగ్గింగులు బొగ్గింగులు అన్నీ చేస్తే నవాజ్ షరీఫ్కి కూసిన సీట్లు వస్తే అప్పుడు ఆ వేరే బుట్టో వాళ్ళ పార్టీతో కలిసి ఇప్పుడు నవాజ్ షరీఫ్ పక్క నుండి ఆ షాబాజ్ షరీఫ్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపిస్తున్నాడు ప్రధానమంత్రిగా పెట్టి. అయితే నవాజ్ షరీఫ్నే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అతనికి ఒక బీజిఎం వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కార్గిల్ విషయంలో మా నరేంద్ర మోడీకి వేసిన బీజిఎం తీసుకెళ్ళి నవాజ్ షరీఫ్కి వేస్తున్నారు. అంటే కార్గిల్లో పాకిస్తాన్ ఏమైంది? ఓటమి పాలైంది. ఓటమి పాలైనటువంటి పాకిస్తాన్ మీదన వేసినటువంటి బీజిఎం తీసుకెళ్ళి ఆ ఓడిపోవడానికి కారణమైనటువంటి నవాజ్ షరీఫ్ మీద వేయడం, ఏదైతే షేర్షా సినిమాలో ఉన్నటువంటి పాటని వేయడం అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చకి తావిచ్చింది. నెట్స్లో దాని మీదన పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు.